బామ్మగారు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తూ ఉంటారు. శృతి, రవి రావటం చూసి, "ఏంట్రా ఇప్పుడే ఇలా లేచారా ఏంటి? నిద్ర మొహాలు ఇంకా వదలలేదు కూడాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రవి అయితే, "సరే మేము ఇప్పుడే వేరంగా రెడీ అయ్యి వచ్చేస్తాము" అని చెప్పేసైతే శృతిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో మనోజ్, రోహిణి వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న బామ్మగారు అయితే, "ఏంట్రా ఇప్పుడే లెగిచారా ఏంటి? ఆ నిద్ర మొహం ఇంకా వదలలేదు మీకు కూడాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే వాడు ఇప్పుడే లెగిచాడు. భార్యడి దాకా పొద్దెక్కినంత వరకు పడుకుంటాడు. మళ్ళీ తినేసి మళ్ళీ పడుకుని పోతాడు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనోజ్ వాళ్ళు అయితే చాలా కోపంగా బాలు వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న బాలుని రోహిణి చూసి, "ఏంటి బాలు ఎక్కువ మాట్లాడుతున్నావు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "అవును మరి, మీరు ఉదయాన్నే లెగిచి పొలాలకు వెళ్ళి నీరు తోడి అలాగే పాలు పితికి మరీ వచ్చారు కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా కోపంగా బాలు వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు అయితే నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే, "ఏంటి? అయ్యో మర్చిపోయానే, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు అయితే, "ఏంటి నువ్వు కూడా పళ్ళు తోముకోవడం మర్చిపోయావా ఏంటా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం చాలా కోపంగా వాళ్ళ అత్తయ్య వైపు